ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగట్లేదంటే, ఈరోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు ఎందుకు జరగట్లేదంటే, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ భర్త మారట్లేదు, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ ఆర్థిక పరిస్థితులు మారట్లేదు, నువ్వు ప్రార్థిస్తున్నావు కానీ నీ బిడ్డల భవిష్యత్తులో గొప్ప కార్యములు, ఆశ్చర్య కార్యములు దేవుడు చేయలేకపోతున్నాడు. దీని అంతటి కారణం ఏంటంటే దేవుని యందు భయభక్తులు లేకపోవడం వల్లనే. ఒక క్రైస్తవుడు, నిజమైన క్రైస్తవుడు మొదటిగా ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఈరోజు నీ ప్రార్థన, నీ కన్నీళ్ళు, నీ యొక్క విజ్ఞాపన, నీ యాచనలు, నీ యొక్క ఉపవాసము ఇదంతా దేవుని సన్నిధికి చేరాలంటే మరి కొర్నేలు అన్యజనుడైనప్పటికీ ఆయన తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భక్తి కలిగిన కుటుంబంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నీ ప్రార్థనకి ఏమి తోడవ్వాలంటే, నీ ఉపవాసానికి ఏమి తోడవ్వాలంటే, నీ యొక్క విజ్ఞాపనకి ఏమి తోడవ్వాలంటే దేవుని యందు భయభక్తులు తోడవ్వాలి.